హలో! హాయ్ అండి అందరికీ. 2025, 26 సంవత్సరంకు గాను జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏపీ బడ్జెట్‌లో ఏ శాఖకు ఎంత కేటాయించారు అనేది చూద్దాము. వివరాల్లోకెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏపీ బడ్జెట్ 2025, 26 గాను మొత్తం 3,22,000 కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలిపారు. ఇందులో వ్యవసాయానికి 48,340 కోట్ల రూపాయలు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ 2,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి 50,000, ఎస్టీల గృహ నిర్మాణానికి 70,000 ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు 31,613 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాల విద్యకు 31,806 కోట్ల రూపాయలు, వైద్య ఆరోగ్య శాఖకు 19,260 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 18,848 కోట్ల రూపాయలు, జల వనరుల అభివృద్ధికి 18,020 కోట్ల రూపాయలు, మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి 13,862 కోట్లు, విద్యుత్ శాఖకు 13,600 కోట్లు, వ్యవసాయానికి 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10,619 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్పులకు 3,377 కోట్లు, పురపాలక శాఖకు 13,862 కోట్లు, స్వచ్ఛ ఆంధ్ర కోసము 820 కోట్లు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలకు 300 కోట్లు, ఆదరణ పథకం కోసము 1,000 కోట్లు, మనబడి పథకం కోసము 3,486 కోట్లు, తల్లికి వందనం కోసము 9,407 కోట్లు, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, దీపం 2 పథకానికి 2,601 కోటి, రోడ్ల నిర్మాణం మరమ్మతుల కోసం 4,220 కోట్లు, బాల సంజీవని పథకం కోసం 1,163 కోట్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల కోసము 605 కోట్లు, చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్ కోసము 450 కోట్లు, ఆర్టీజీఎస్కు 101 కోటి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 27,518 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,300 కోట్లు, పోలవరం కోసము 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసము 2,800 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాలకు 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసము 4,332 కోట్లు, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఆర్&బీకి 8,785 కోట్లు, యువజన సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, తెలుగు భాషాభివృద్ధి ప్రచారం కోసము 10 కోట్లు, నవోదయ 2 కార్యక్రమానికి 10 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 500 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు, ఐటీఐ, ఐఐటీల కోసం 210 కోట్లు, దీన్ దయాళ్ అంత్యోదయ యోజనకు 745 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు 10 కోట్లు, ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి 62 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు 11,314 కోట్లు, మత్స్యకార భరోసాకు 450 కోట్లు, ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు 400 కోట్లు బడ్జెట్ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. పెన్షన్లకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు,
204 అన్నా క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, అలాగే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాని కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలిపారు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.